వరంగల్ వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే వరంగల్లో మేడిగడ్డ కాళేశ్వరంపై కూడా విజిలెన్స్ దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది. ఇక చూసుకుంటే విచారణలో సంచలన విషయాలను కూడా నివేదికలో చేర్చినట్లుగా సమాచారం అందుతోంది. ఇంకా వచ్చే వారం కూడా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇలాగే చూసుకుంటే 3200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృధా చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రియా. ఇప్పటికీ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే క్షుణ్ణంగా మాత్రము ఇంటెలిజెన్సీ వాళ్ళకైతే అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే గత వారం 10 రోజుల పాటు కూడా సుదీర్ఘంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు కూడా ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ వాళ్ళకైతే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పూర్తిగా అంటే ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోతుగా మాత్రం ఫైల్స్ అంటే మొత్తం పుటాప్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఫైల్స్ ఎక్కడెక్కడ ఎవరెవరు దీనికి అందుబాటులో డిజైన్ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలను కూడా కన్నెపల్లి బ్యారేజీలను కూడా వీటికి అన్నిటి ప్రాజెక్టులను కూడా డిజైన్ చేసింది ఎవరని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు అయితే క్షుణ్ణంగా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఈసారి 3వసారిగా కూడా ఇవాళ తుది నిర్ణయం అయితే తీసుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అలాగా మేడిగడ్డ ప్రాజెక్టు పైన కూడా 32,000 అంటే 3,200 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసినట్లు కూడా మొత్తం అయితే విజిలెన్స్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికీ ఎవరెవరి పైన కూడా కేసులు నమోదు చేస్తారు, ఎవరెవరిని కూడా ఈ కాళేశ్వరం బాధితులను కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బాధితులను ఎవరెవరిని ఈ కేసులో పుటప్ చేస్తారని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పగుళ్లతో పాటు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ ప్రాజెక్టు కట్టింది ఏం లేదని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తేటతెల్లం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ రాజ్యంలో కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కావచ్చు గణనీయంగా ఇవి ఇప్పటికీ రైతన్నలకు తాగునీరు సాగునీరు అందిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దానిలో పోల్చుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 32,100 కోట్ల రూపాయలు కూడా ప్రజాధనాన్ని వృధా చేసి కూడా అధికారులే కావచ్చు, అనధికారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే జేబులు నింపుకుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే విజిలెన్స్ ఉచ్చులో మాత్రము ఎవరు ఉండబోతున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఎలాంటి అంటే డిజైన్ నామమాత్రంగా కూడా డిజైన్ చేసింది కూడా ముంపు ప్రాంతాలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ములుగు జిల్లాకు ఇటు మొత్తం మేడారం సంబంధించిన ములుగు జిల్లాకు సంబంధించిన మొత్తం గ్రామాలన్నీ కూడా ముంపు ప్రాంతాలకు గురవుతున్న నేపథ్యం అయితే ఈ బ్యారేజ్ లో మాత్రము దాని ద్వారా కూడా ముంపు ప్రాంతాలకు వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గత వర్షాలకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కూడా నీరంతా వృధా అయి కూడా ఇవాళ మొత్తం గత సంవత్సరం మొత్తం ముంపు ప్రాంతాలకు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ముంపు ప్రాంతాలకు కారణం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. విజిలెన్స్ అయితే డిజైన్ కూడా తప్పుగా చేశారని చెప్పి కూడా ఎవరెవరి పైన కూడా దీంట్లో ఉచ్చులోకి బిగిస్తుందని చెప్పి కూడా మొత్తం విజిలెన్స్ అయితే నివేదిక ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ప్రియా అయితే స్వామి, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ప్రజాధనం వృధా అయిందని ప్రూవ్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఖచ్చితంగా అనుకోవచ్చు. మీరు అన్నట్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరికి అంటే ఎల్ఎన్టీ వాళ్ళకు కూడా ఈ కాంట్రాక్ట్ పనులు అయితే ఒప్పజెప్పినట్టయితే తెలుస్తా ఉంది. డిజైన్ మాత్రం ఎవరు చేసింది అని చెప్పి కూడా నామరూపంగా కూడా ఫైళ్ళన్నీ కూడా మాయం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ ఉచ్చు మాత్రము ఎవరిపైన బిగుస్తుంది. గత ప్రభుత్వం ఎవరెవరు దీనికి ప్లాన్ గీశారు, దీనికి డిజైన్ ఎవరు చేశారని చెప్పి కూడా విజిలెన్స్ అయితే ఇప్పటికీ ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే గత ప్రభుత్వం ఎవరైతే దీనికి నివేదిక ఇచ్చారో వారి పైన కూడా ఉచ్చు బిగించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉంది. దీని పట్ల కూడా అధికారులను మాత్రము నిర్లక్ష్యం చేస్తే మాత్రం సహించలేదని చెప్పి కూడా తెలంగాణ సీఎం మన రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో గొప్ప ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ముంపు ప్రాంతాలకు గురి కావడం తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం లేదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నిరుపయోగంగా చేసిన గత బీఆర్ఎస్ నాయకులను వదిలిపెట్టలేదని చెప్పి కూడా కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకోబోతుంది. మొత్తం ఇంటెలిజెన్స్ కావచ్చు, విజిలెన్స్ అధికారులు కావచ్చు ఇప్పటికీ రంగంలో దిగినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఎవరిని కూడా నిర్లక్ష్యం దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కూడా ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తే మాత్రము వారు జాబ్ నుంచి ఇంటికే వదిలి వెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రియా అయితే స్వామి, ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్
ఈ కిందటి పార్టీ యొక్క బీఆర్ఎస్ యొక్క తప్పిదాలను ప్రూవ్ చేసే పనిలో పడిందని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు ప్రియా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గత ఎన్నికలలో కూడా 2023 ఎన్నికలలో కూడా గొప్పలు చెప్పుకున్న తాగుని రైత తెలంగాణ ప్రజలకు తాగునీరు సాగునీరు అందిస్తున్నది ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉందని చెప్పిన గత మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ నోరు విదపడడం లేదు, పెదవు కదవటం లేదని చెప్పి కూడా అనే చందంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇవాళ ప్రాజెక్టులతో పాటు కూడా రాష్ట్రంలో ఎలాంటి అవినీతి పాలనకు పాల్పడ్డా గానీ సహించేది లేదు. వారిని మొత్తం ఒక్కొక్క చిట్టలు పుట్టలుగా విప్పుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలో రాగానే 6 గ్యారెంటీలతో పాటు కూడా ఇప్పటికే 2 గ్యారెంటీలను అంటే అమలు చేసే పనిలో పడ్డది. మరి మిగతా గ్యారెంటీలను కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా సమీక్ష సమావేశం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా మొత్తానికి పెద్దదైన పెద్ద కోట్లను చాలా కోట్లను వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బాధితులను కూడా లేదు లేదని చెప్పి కూడా అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బాధిత సంబంధించిన అధికారులతో పాటు కూడా దానికైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని వదిలిపెట్టలేదని చెప్పి కూడా ఇవాళ కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఎవరైతే దీనికి సంబంధించిన డిజైన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఖచ్చితంగా దీనికి పరిణామం చెల్లించవలసి ఉంటుందని చెప్పి కూడా ఇవైతే సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ప్రియా. అండ్ అలాగే స్వామి ఇప్పుడు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇప్పటికీ మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే ఇవాళ గత మంత్రులతో కూడా సందర్శించడం జరిగింది. ముంపు ప్రాంతాలు అయితే అక్కడ కాళేశ్వరంతో పాటు కూడా మేడిగడ్డ లక్ష్మీపురం మొత్తం కన్యాపల్లి నుంచి కూడా సంబంధించిన ములుగు జిల్లా అయితే ఎవరైతే బాధిత గ్రామాలు ఉన్నాయో వాటికి గతంలో వరద బాధితులకు అయితే ముంపు ప్రాంతాలు వాటిల్లింది. వాళ్ళకు అభివృద్ధి కొరకు అయితే ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా అధిక నిధులు కేటాయించే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రము ఎవరైతే బాధితులైతే ఉన్నారో వాళ్ళు అధైర్యపడవద్దు. ఆ కాంగ్రెస్ పార్టీ వరద బాధితులకు ముంపు ప్రాంతాల గ్రామాలకు అయితే కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దాని పట్ల కూడా చాలా సీరియస్ గా కూడా జరగబోయే బడ్జెట్ సమావేశంలో కూడా మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా అధిక నిధులు కేటాయించి కూడా ముంపు ప్రాంతాల బాధితులు అయితే ఆదుకోబోయే ప్రసక్తి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ యువర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.